పట్టణ శివాజీ చౌక్లోని కాళీమాత గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత గుడి వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. దేవస్థాన కమిటీ సభ్యుడు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. విశేషమైన పర్వదినాలతో పాటు ప్రతి నెల 2వ శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని గుమ్మడి రమేష్ కోరారు. కార్యక్రమంలో సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వర్లు, కన్నెపి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి దగ్గర అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదానం ప్రతి 2వ శుక్రవారం జరుగుద్ది. కానీ ఈ రోజున కార్తీక పౌర్ణమి పర్వదినాన మురళీ గారు, దామోదరరావు గారు వీరిరువురు కూడా అన్నదానం చేయాలి, ప్రతి పేదవాడికి కూడా అన్నం పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకి రావటం, వారికి రావటాన్ని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య సహాయకులైన ఎర్రం సీను గారు బాగా సహకరించారు. కమిటీ సభ్యులందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం కోటొత్తులు వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి వస్త్రాలని వేలం పాటేస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాన్ని నిలబెట్టినట్టే. ఈ రకంగా అన్నదానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది. ఈ యొక్క అమ్మ కృపా కటాక్షాలు ఈ భక్తులకు ప్లస్ ఈ యొక్క దాతలకు అందరికి కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తారు.